లోని కాటారం మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల అనేది అద్దె భవనాలలో నడుస్తున్నదంటే మంతిన్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ అనేది ఎంత దీనమైన స్థితిలో ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆడ ప్రాథమిక పాఠశాల శిథిల వ్యవస్థలో ఉంటే దాన్ని కూలగొట్టి మన ఊరి మనబడి కింద కన్స్ట్రక్షన్ చేపట్టినా ఇప్పటికి కూడా పనులు పూర్తి కాలే. ఈ పిల్లలు అనేది అద్దె భవనాలలో చదువు నేర్చుకుంటూ ఆడ బెంచీల మీద కూర్చుందామంటే బెంచీలు పట్టని పరిస్థితి ఆ అద్దె భవనాలలో ఉన్నది. వాళ్ళు కింద కూర్చొని పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. టాయిలెట్ పోదామంటే టాయిలెట్ సదుపాయం కూడా మూత్రశాలలు లేని పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఏర్పడి 4 years అవుతుంది. కన్స్ట్రక్షన్ చేపట్టినా కూడా ఇప్పటికి పనులు పూర్తి కాలేదు. అది ఒక సర్పంచి చర్యలు తీసుకుంటే తొందరగా అయ్యే పని. కానీ ఆ మంతిన్లో ఐటీ శాఖ మంత్రి అయి ఉండి కూడా, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి కూడా, రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి అయి ఉండి కూడా, ఆ మంత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇప్పుడు ఇంకా అదే దీన స్థితిలో ప్రాథమిక పాఠశాల ఉన్నది అంటే ఎంత దుస్థితో మీరు ఆలోచించాలి ప్రజలారా. ఇంకా కూడా ఆ పనులు పూర్తి కాలేదు. అదే అద్దె భవనాలలో అక్కడ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. మరి విద్యారంగం ఇంకా మన మంత్రి నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉన్నదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుకోండి.